అమర్ చాలు అమర్. నా కోసం ఈ లాస్ట్ ముద్ద. వద్దు అమర్. తినాల్సిందే. ఈవిడ మళ్ళీ మాయలో పడిపోయింది. మనోహరి గారు, మనోహరి గారు. ఆహా, వింటుంటేనే అద్భుతంగా ఉంది, ఊహించుకుంటుంటే అత్యద్భుతంగా ఉంది. అదే నిజంగా జరిగితే? జరిగినప్పుడు కదా. అదేంటి అదమ్మ పుసుక్కని అంత మాట అన్నావు? యాదమ్మ నోటికి మంచి మాటలు ఎప్పుడొచ్చాయని? మనోహరి, నువ్వు తన మాటలేం పట్టించుకోకు. నేనిప్పుడే వెళ్ళి ఆయనకి నీ గురించి చెప్పి కిందకి తీసుకొస్తాను. సరే సరే, తొందరగా వెళ్ళు 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 వెళ్ళు. యాదమ్మ, అర్జెంటుగా ఈ ప్లేట్ ఇక్కడి నుంచి తీసే. అమరుచి చూస్తే అస్సలు బాగోదు. నోటి దగ్గర అన్నం తీసేయమంటున్నారు. అలా చేస్తే పస్తులు ఉండాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. ఈ యాదమ్మ ఏంది జరగబోయేది ముందే చెప్పేస్తుంది. మాట్లాడితే ఆపసకుని అసలు. బాగిని చూసి నేర్చుకో యాదమ్మా. నీకేళ్ళు వచ్చాయి కానీ తెలివి మాత్రం రాలేదు. మెస్సమ్మ తెలివితేటలు ఎవరికి రావు మనోహర్ గారు. ఇండైరెక్ట్ గా నేను కూడా అదే మాట చెప్పాను. చాలా ఆపు. బాగి నాకెలా హెల్ప్ చేస్తుందో చూసి నేర్చుకో. ఆవిడేం చేయబోతుందో కాసేపట్లో మీరే చూస్తారుగా. సరే పో. ఏంటి ఏంటో ఈ మనిషి. రూమ్లోకి వచ్చి గొంతు సవరించుకోవడం కాదు, రూమ్లోకి రావడానికి ముందే సౌండ్ చేయాలి. అంటే పర్మిషన్ అడిగి రమ్మంటున్నారా? అవును. ఇదొకప్పుడు నా రూమ్ కూడా. ఇప్పుడు కాదు. ఎందుకు వచ్చావో చెప్పు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమ్ముని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించొచ్చారు కదా. తను క్షేమంగా దిగింది, హాస్టల్ చేరుకుంది, డిన్నర్ కూడా చేసింది. ఇందాకే ఫోన్ చేసి చెప్పింది. మీరేమో అమ్ము వెళ్ళిపోయిందని భోం చేయకుండా కూర్చున్నారు. అమ్ము వెళ్ళింది చదువుకోవడానికి కానీ శ్రమ పడ్డానికి కాదు కదా. ఆగాగు, నేను భోజనం మానేశానని నీకెవరు చెప్పారు? మరి మీరు ఇంకా కిందకి రాలేదుగా. 10 minutes ఆగి వద్దాం అనుకున్నాను. అంటే మీరు డిన్నర్ చేస్తారా? ఎందుకు తిన్ను? ఈయన తింటాను అండం నాకింకా కలిసొచ్చేలా ఉంది. మీరు తినటానికి రాలేదని పిల్లలు కూడా తినలేదు, మనోహరి కూడా తినలేదు. తనకేమైంది? ఏమో భోజనం వద్దు అంది. అలా అని మీరు బలవంతం చేశారు. కావాలంటే తినమని మనోహరిని 1-2 సార్లు అడగండి. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇంతకు ముందోసారి మనోహరి తినలేదు అని నేను బలవంతం పెడితే తను వామిటింగ్ చేసుకుంది. అయితే తనని కంపెల్ చేయకపోవడమే బెటర్. కరెక్ట్గా ఇరుక్కున్నావు మనోహరి. సరే రండి, పిల్లలు కూడా ఇంకా తినలేదు. మనసులోపల ఇంతలో చింత
నిన్నే చెప్పాను సరిగ్గా నడవటం నేర్చుకోమని. నువ్వు పడిపోయిన ప్రతిసారి పట్టుకోవడానికి నేనేమైనా మీరేదో చెప్తూ ఆగిపోయారు, పూర్తి చేయండి. ఇంకోసారి నువ్వు నా రూమ్లోకి రావద్దు. ఏ నాకు పడిపోతారని భయమా? మీరు మరీ అంత వీక్ అనుకోలేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అమరేంద్ర ఇక్కడ. సర్లేండి, ఇప్పుడు మీ గురించి మీరు ఎలివేషన్ ఇచ్చుకోవడం ఎందుకు? నా గురించి తను ఏమనుకుంటోంది? నన్ను టీజ్ చేస్తుందా? మనోహర్ గారు, సార్ వస్తున్నారు, రెడీగా ఉండండి. పిల్లలు ఎక్కడ? ఆ, వాళ్ళు పైన ఉన్నారండి. ఆ మాట పైనే చెప్పాలి కదా. బుజ్జమ్మా, అంజు, ఆనంద్, ఆకాష్, కిందకి రండి. ఇంకా భోంచేయకుండా పైన చేస్తున్నారు. వాళ్ళు కూడా నాలాగే అమ్ము వెళ్ళిపోయిందన్న బాధతో భోజనం మానేశారు అమర్. అదేం లేదు డాడ్, మేం హోంవర్క్ చేసుకుంటున్నాం. హోంవర్క్ అయ్యాక తిందామనుకున్నాం డాడ్. ఇందాక అమ్ముకి ఫోన్ చేసి మాట్లాడాను డాడ్. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్ము లేదన్న బాధలో వాళ్ళు భోజనం మానేశారని చెప్పావు కదా దొంగ మహందానా. నాకేం తెలుసు వాళ్ళు ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని.